ప్రతిపక్షం లేకుండా చేస్తామని అన్నారు కదా, ఆ మాటని నిజం చేస్తారేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తే. అది జరుగుతుంది ఇక్కడ. ఏంటి పరిస్థితి? ప్రతిపక్షం ఉందా లేదా, హోదా అయితే లేదు, కానీ అసెంబ్లీలో 20 నిమిషాల్లో ప్రమాణ స్వీకారం చేసి తన తోటి మిగతా 10 మంది కూడా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయకముందే వెళ్ళిపోయాడంటే ఇక పారిపోయాడని అన్నాడు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, మరి ఏంటి మీరు పరిపాలన ఇచ్చారు, నన్నేమో గేట్ దాటనివ్వన్నారు, నన్ను అసెంబ్లీలో కూర్చోబెట్టారు, ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు, మీరు కనీసం 11 మంది ఇచ్చినప్పుడు కనీసం మీరు లేకుండా పారిపోవడం ఏంటని అడిగాడు. అడిగిందని సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ ఏంటంటే నోరుందగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ప్రజలు చూస్తుంటారు, ప్రజలు తీర్పిచ్చారు, ప్రజలు అంతిమ నిర్ణేతలు. ఇప్పుడు ఓడిపోయినప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళండి, మీకు వయసు ఉంది, నేను తప్పు జరిగింది మేము రెక్టిఫై చేసుకుంటాం. పరామర్శయాత్ర వెళ్తానంటున్నట్టు కదా ఆయన. సంక్షేమం మాటన వీళ్ళు అభివృద్ధి మర్చిపోయారు సార్. సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళు అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెళ్తున్నారు. సాధ్యమవుతుందా? డెఫినెట్గా సాధ్యం, 100% సాధ్యం. నిధులు వస్తాయి. మోదీ గారి మనల్ని పొందిన పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడ, చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అదే చంద్రబాబు వాళ్ళ అవసరం ఉంది, మోదీ గారికి ఉంది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక నెరవేరుద్ది. అమరావతి రాజధానిగా వస్తుంది. ఇసుక 10,000, 20,000, 40,000, 88 రూపాయలకి వచ్చింది మెట్రిక్ టన్ ఫ్రీగా సార్. అంటే చూడండి, అది ప్రజల వద్ద ఆల్మోస్ట్ అంతే కదా. అది ప్రజల వద్దకి ఎలా వెళ్ళాలనేది అభివృద్ధి పదంగా అనుభవం, ఆయనకున్న 4 దశాబ్దాల అనుభవంతో పరిశ్రమలు తీసుకొస్తాడు, ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తాడు, స్కిల్ సైన్సెస్ ద్వారా ఎవరైతే యువత డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్నారో వాళ్ళకి కోర్సులు నేర్పి వాళ్ళకు కూడా ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. డెఫినెట్గా మంచి రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వస్తాయి. సరే, ఉప ముఖ్యమంత్రిగా చూశారు, మళ్ళీ హీరోగా కూడా చూడాలని అనుకుంటున్నారు. డెఫినెట్గా 3 సినిమాలు ఉన్నాయా? 3 సినిమాలు రావాలి కదా, మీరు ఎట్లా వస్తారు? దానికి కూడా పాప ఆయన నిన్న కూడా ఆన్సర్ ఇచ్చారు. నిన్న ఓజీ బాగుంటుంది చూడండి. అదే సమయంలో రోడ్లు బాగుపరచాలి, ప్రజల కోరికలు, ఇటువంటి మంచి మ్యాండేటరీ ఇచ్చినప్పుడు ఈ 3 నెలలు పూర్తిగా కాన్సన్ట్రేషన్ పరిపాలన మీద పెడతాను. తర్వాత సినిమాలకు వస్తాను. నిర్మాతల యొక్క టైం షెడ్యూల్ తీసి వాళ్ళు కూడా ఫ్లెక్సిబుల్గా ఉన్నారు. మీరు ఎక్కడంటే అక్కడికి వస్తాం, అక్కడే షూటింగ్ చేద్దామని అంటున్నారు. అంటే ఇప్పుడు అరహర వీరమల్లు డైరెక్టర్ ఓపిక పట్టలేక అక్టోబర్లో అనే లేట్ అవుతుందని చెప్పి ఆయన వెళ్ళిపోయిన ఇంకో డైరెక్టర్ వచ్చాడు, ఏం రత్నం తీసుకొస్తాడు. మంచి సినిమా, హిస్టారికల్ సినిమా. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, గాజు పగే కొద్దీ పొదనెక్కుతుందని విపరీతంగా పనిచేసింది. అది సినిమా రిలీజ్ కాకుండా లేకపోతే ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్, అది కూడా 40% ఉంది. ఈ మంచి 3 సినిమాలు కూడా ఆపేస్తారా? 3 సినిమాలతో ఇంకా వెళ్తాయా? తర్వాత సిచ్యువేషన్, ఆయన పరిస్థితి, ఆయన ఇష్టం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు చేస్తూనే రాజకీయాలు కొనసాగించారు కాబట్టి పవన్ కళ్యాణ్కి 2 చేయగల సత్తా ఉంది. ప్రజల మెప్పు పొందుతాడు, ప్రజలను అలరిస్తాడు, అభిమానుల కోరికలు. డెఫినెట్గా సార్, ఓపిక లేకపోతే 11 రోజులు పరిశ్రమని 11 రోజులు సార్, ఒకటి కొద్దిగా భోజనం కూడా చేయకుండా ఓన్లీ వాటర్, వరాహి అమ్మవారిది తెలుగు రాష్ట్రాల్లో తెలియజేశాడు. ఒకవైపు కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాడు, మొక్కు తెచ్చుకున్నాడు. 11 రోజులు కింద పడుకుంటున్నాడు, నిరంతరం 15 గంటల పాటు రివీల్ చేస్తున్నాడు. ఇంత ఓర్పు ఉంటే ఇంతకంటే అతనికంటే ఓర్పు ఇంకెవరికైనా ఉంటుందా అని చెప్పండి సార్. చందు గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి పరిమితం అవుతుందా, తెలంగాణకు కూడా వస్తుంది? డెఫినెట్గా తెలంగాణ. నేను ఒక వార్త చదివాను, బీజేపీతో కలిసి వెళ్తామని. బీజేపీతో కలిసి ఆ రోజు ఎట్లయితే కిషన్ రెడ్డి లక్ష్మణ్ గారు ఆయన ఇంటికి వెళ్ళి అడిగారు, అప్పుడు అన్కండిషనల్గా బీజేపీ జనసేన తరపున కార్పొరేటర్లుగా నిలబడిన వ్యక్తిని కూడా విత్డ్రా చేయించారు. అప్పుడు వాళ్ళు బాధపడ్డారు, కానీ ఆయన మాట విన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా కలిసి పోటీ చేస్తారు కదా. రేపు అప్పుడు 46 సీట్లు వచ్చినాయి సంజయ్ గారి నేతృత్వంలో. మొన్న మధ్య చూశారు, సంజయ్ గారు కూడా చూశారు కదా, చిరంజీవి గారిని కలిసి. ఇవన్నీ రాజకీయాలు చాలా మారుతాయి, ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. ఇప్పుడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది బీజేపీ. 4 ఎంపీల నుంచి ఇప్పుడు 8కి ఎగబాకింది. 30% ఓటు బ్యాంక్ పెరిగింది. ఎంపీలు మొత్తం 0 స్థాయికి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ 8 సీట్లకు పరిమితమైంది. ఇవన్నీ పరిణామాలు రాబోయే రోజుల్లో బీజేపీకి, కాంగ్రెస్కి ఇక్కడ తెలంగాణలో పోటీ ఉంటుంది. అదే సమయంలో రేపు అధికార పార్టీలో డిఎన్ఏ విధంగా జనసేన క్యాడరు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన 1 కోటి మంది పైన ఉన్నారు అన్ని జిల్లాల్లో. వీళ్ళ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నారు ఈ 14-15 కాన్స్టిట్యున్సీలో. ఇవన్నీ బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందిగా. నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటారనేది స్పష్టమైన సంకేతికలు ఇచ్చాడనేది మనం అనుకోవాలి. డెఫినెట్గా ఒక మంచి పరిణామం, బీజేపీకి కలిసి వచ్చే అవకాశమే. కానీ తెలుగుదేశం పార్టీకే కొంచెం ఇబ్బందికర పరిణామాలు కొన్ని చూడు. అంటే రేవంత్ రెడ్డి గారు అందుకని టీడీపీ అవసరం అనుకుంటే అప్పుడు మాట్లాడతారేమో. ఇప్పుడు టీడీపీకే మనం ఆలోచించాల్సింది. సరే, జనసేన ఏ రకంగా 2 రాష్ట్రాల్లో విస్తరిస్తుంది అన్న పాయింట్ కంటే టీడీపీ అక్కడికి పరిమితం అవుతుందా, పోనీ అక్కడన్నా ఉండనిస్తారా? జనసేన ప్రస్తుతం ఉన్న దూకుడు మీద ఉంది కాబట్టి ఎంతవరకు టీడీపీని ఉండనిస్తారు?
రాబోయే రోజుల్లో పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, ఏం పర్లేదు. ఇలాంటివన్నీ కూడా కొంత అనుమానం వచ్చే ఏం అనుమానాలు మీకు కిషోర్ గారు మీకైనా వచ్చే అంశాలు, నాకని కాదు అవి, ఎవరికైనా మామూలుగా ఎవరికైనా వచ్చేవి అవి. అనుమానాలు ఏమో అవసరంలా, ఆ. మంచి సుపరిపాలన. సరే, ద్వారంపూడిని ఆపేసి ద్వారంపూడి వ్యవహారం అయింది, పెద్దిరెడ్డి గారి వ్యవహారం. నెక్స్ట్ ఎవరు టార్గెట్లు ఎవరు ఉన్నారు ఏంటనేది అది కూడా మనం మాట్లాడాలి. అంటే ఆయన మనకు తెలియదు కదా, రెడ్ బుక్ లో లోకేష్ గారి దగ్గర ఉంది కదా రెడ్ బుక్, అది ఓపెన్ అదే చేసి నిన్న కూడా మరి నిన్న జగన్ గారు కూడా అంటున్నారు కదా, ఆయన ప్రతి ఒక్కళ్ళ దగ్గర గ్రామ స్థాయికో రెడ్ బుక్, మండల స్థాయికో రెడ్ బుక్, నియోజకవర్గ స్థాయికో రెడ్ బుక్ తయారు చేశారు. ఎలక్షన్ ముందు అనేక మాట్లాడుకుంటారు సార్. మరి ఎలక్షన్ తర్వాత ఇది, ఎలక్షన్ తర్వాత కూడా ఏంటంటే ఒక సిస్టమేటిక్గా అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయాలా. జగన్ ఈ 5 సంవత్సరాల్లో చేసిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ప్రజలు కాదనుకున్నారు. దాన్ని సెట్ చేయడం చాలా కష్టం. ఇక్కడ కాదనుకున్నారని ఎట్లా మాట్లాడతారు అనేది నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. ఎలా చెప్తారు? 40% ఆఫ్ ఓట్ షేరింగ్ అనేది 60% ఆఫ్ ఓట్ షేర్ని ముగ్గురు పంచుకున్నారు, 40% ఆఫ్ ఓట్ షేర్ ఆయనకుంది. గత ఎలక్షన్లో ఏమైంది? 39.5% టీడీపీకి వచ్చింది కదా, వచ్చింది. 50% 49.5% దీనికి వచ్చింది కదా, వచ్చింది వైసీపీకి. అదే సమయంలో 6.7% జనసేన. నేను దాన్ని తప్పు పట్టట్ల. 1,35,00,000 మంది వరకు ఓట్లు వేస్తే అది ఏంటి, దాని ప్రతిబింబం ఏంటి అసలు? ఇప్పుడు దాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలనేది ఇక్కడ. అంటే ఇప్పుడు గతంలో మీరు ఏదైతే వైసీపీ వాళ్ళు ఆలోచించారో, టీడీపీ వాళ్ళు ఆలోచించారో, టీడీపీ జనసేన విడిపోయింది కాబట్టి ఆయనకు అధికారం వచ్చింది. వీళ్ళిద్దరితో పాటు బీజేపీ కలిసింది కాబట్టి బీజేపీ కూడా 1% నుంచి 2.5కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 8% ఇక్కడ 6.7 నుంచి 10% దాకా వచ్చేసింది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చారు, అది దిగింది అంతే. అంతే. సీట్లు లేవు కదా, ఓట్లు వచ్చినాయి. ఇక్కడ గెలిపించగల సీట్లు ఎక్కడ ఉన్నాయి? అది ఆ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఇక్కడ పవన్ని మెచ్చుకోవాలి. పవన్ కళ్యాణ్ని ఓటు చెల్లకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చెల్లకుండా రాజకీయం చేద్దామని ఒక మాట మీద ఉన్నాడు. బీజేపీని ఒప్పించాడు. ఈ కూటమి సక్సెస్ అయ్యేటట్టు ఆయన పాత్ర పోషించాడు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు తన సహచత్వానికి భిన్నంగా తన కూర్చున్న కుర్చీ కూడా సమానంగా ఉండాలని కుర్చీ మార్చేస్తున్నాడు. తనతో పాటు ఫోటో పవన్ ఉండాలంటున్నాడు. కార్యాలయాల్లో ఒక ఇన్స్ట్రక్షన్ జారీ చేస్తున్నాడు. ఎక్కడ కూడా జనసేన టీడీపీ కలిసి వెళ్ళాలి, ఎక్కడ విభేదాలు పెట్టుకోవద్దు అంటున్నాడు. ఈరోజు ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది చూసారా? లేదు. కానీ ఇదే చిన్న చిన్నవి అయితే జరుగుతున్నాయి, కానీ ఇదే రాబోయే 5 సంవత్సరాలు కాదు, పవన్ కళ్యాణ్ కళ్ళగన్నట్టుగా దశాబ్దం పాటు మీరు గుండెల్లో పెట్టుకునేటట్టుగా మేము పరిపాలిస్తాం అనే మాట భరోసా ఇస్తున్నారు. కాబట్టి మంచి పరిపాలన అందించగలరు.